నమస్తే. కార్తీక దామోదరాయ నమః. పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో మనం ఎక్కువగా వినేటటువంటి నామం కార్తీక దామోదరాయ నమః అని. అసలు ఈ కార్తీక మాసానికి దామోదర నామానికి ఏమిటి సంబంధం అనేది మనం ఇవాళ పరిశీలిద్దాం. ఏకాదశి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు మార్గశిర శుక్ల ఏకాదశి నుంచి పూర్తి సంవత్సరం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే మార్గశిర శుక్ల ఏకాదశి మొదటి ఏకాదశిగా మొదలెట్టుకుని ఆ తర్వాత నుంచి 12 నెలలు ఆ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటారు అన్నమాట. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని కేశవ రూపంగా ఆరాధన చేస్తారు. అప్పటి నుంచి మొదలెట్టి ఆ 11 నెలలు కూడా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః అని 11 నెలలు 11 స్వరూపాలుగా ఆరాధన చేస్తారు. ఇక 12వ నెల అయినటువంటి కార్తీక మాసం, అంటే మార్గశిరానికి వెనకాల వచ్చేటటువంటి మాసం 12వ నెల కార్తీక శుక్ల ఏకాదశి రోజున స్వామిని దామోదర స్వరూపంగా కొలుస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున దామోదర స్వరూపంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ఈ కార్తీక మాసంలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే, శివారాధనకి ఎంత ఫలితం ఉంటుందో తత్సమానంగా మరియు అంతకంటే ఎక్కువగా కూడా విష్ణు ఆరాధనకి ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కేవల ఏకాదశి రోజు మాత్రమే కాకుండా పూర్తి నెల కూడా స్వామివారిని కొలిస్తే మనకి ఉన్నతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి.